పాత బుక్కులు కొంటాం. బుక్కులు బుక్కులున్నాయా మేడం? బుక్కులు పాత బుక్కులు ఉన్నాయా? పట అయ్యా తీసుకో, ఎవరు చదువుతలేరు పటు. ఈ రెండే ఉన్నాయమ్మా? గవే ఉన్నాయి అయ్యా. ఎంత అమ్మా బుక్కులకు అన్నిటికి? ఎంతకి ఇస్తావు అమ్మా బుక్కులు? 5,000కి ఇస్తా. ఏంది ఇది? 50 రూపాయలు కూడా రావు నాకు అమ్ముతి. అమ్మో అవి అన్ని బాగానే 10,000 పెట్టుకున్నాడు ఆడు. ఇప్పుడు సగం అంటే రావుగా ఇప్పుడు. అందుకోసం సగం రోటీ ఇస్తున్నా 5,000కు. 5,000 దీంట్లకు? 5,000? 5,000 అమ్మా ఇలా పైసలే 10, 20, 40,000 దాకా ఉన్నట్టు పైసలే. తెలివ కంపెనీ ముసలి 5,000 కాదు కానీ లాస్ట్కు 500 ఇస్తే తీసుకో. వద్దు, మా పిల్లలు తిడతారు మమ్మల్ని. ఇయ్యవా? ఇయ్యా 500కి ఇవ్వు. 500కి ఇయ్యా, 5,000కి ఇస్తా. నీది ఏంది 500? నేను 5,000 చెప్తే 500 కానీ అది బేరమేనా ఏమన్నా? ఏమొస్తాయి బుక్లకు? ఈ 10 మాసం వల్ల పోతాయి ఇవి ఉత్తగానే. అయితే పోతే మేము ఇంట్లో ఉంటాయి అట్నే మా ఇంట్లో. 50,000 ఉండగానే ఎడబెట్టినావు? ఏమో చూసుకో మరి, అట్లా నాకేం తెలుసు. ఎడబెట్టినావు? నాకు ఇస్తే నేను చూడలేదు అంటే. ఎడబెట్టినావు చూడు పూజరా? నేను చూడలే, నాకు తెలియదు. నీకే ఇచ్చిన. నాకు ఇస్తే ఇయ్యలేను. నాకు ఇస్తే నేను ఎడబెట్టుకున్నావు చూసుకోపో. నీకే ఇచ్చిన. ఇయ్యలే. నువ్వు పైసలు ఎడబెట్టినావు కానీ నేను పైసలతో ఆడుకుంటా. నువ్వు ఇవైతే 10,000కి అయితేనే అమ్ము, లేకపోతే 1 రూపాయి తక్కువ. ఏమమ్మా 10,000 ఇస్తేనే తీసుకోపోమంట, లేకపోతే వద్దు. ఇలా 50,000 పోయినది తెలిసింది. బుక్కులు అని తెలిసి బుక్కులు కూడా తీసుకుంటారు. నేను ఎట్లా వేసి డబ్బున తీసుకొని పోవాలి బుక్కులు ఇడికెళ్ళి. 50,000 ఇంట్లోనే పెట్టారు బుక్కులల్లా. చెప్పమ్మా ఎంతకి ఇస్తావు బుక్కులు? లాస్ట్కి 10,000కి తక్కువ తక్కువ కదే. బుక్కులు కొట్టకు, వద్దు. 500 ఇస్తామ్మా. 500 వద్దు, ఏదొద్దు. ఏమొద్దు, నన్ను తిడతారు పిల్లలు. 1000 రూపాయలు వద్దు, పాస్ వద్దు. వద్దు వద్దు, నా బుక్కులు వద్దు. నా వచ్చి తీసుకోవాలి, లేకపోతే 2,000 వద్దు. 5 పైసలు బిల్లు వద్దు మాకు. 10,000కే ఒక బుడ్డ పైసలు తక్కువ లేదు. తీసుకోపో లేకపోతే పడుకో. 10,000 ఇస్తే కదా 10,000 తీసుకుని 50,000 తింటాను. నాకు 40,000 సరే, 40,000 తింటాయి. 10,000 పోతే నాకు 40,000 వెళ్తాయి కదా. 10,000 ఇష్టపడు లెక్క పెట్టుకో. ఈ తిక్క మూసల్ది 10,000 కాచేవాడు 50,000 ఇచ్చి బుక్కులు మర్చిపోయింది. డబ్బులు ఇడికెళ్తే తప్పవాలి. ఎంత కమ్మినవే బుక్కులని? 10,000కి అమ్మినా. 10,000కి అమ్మినవానే? ఎంత మోసం చేస్తేవేమి? అందులో ఆ పైసలు కూడా అన్ని సెల్లన్లోటు పెట్టినా. సెల్లన్లోట్లు అవి తీసుకొని పోయిండాడు, మోసం అయ్యిండాడు. చాలా మోసం చేసినావుగా. 50 రూపాయలు కూడా రావా బుక్కులకు? 10,000 తీసుకుంటువి. ఇవి అట్లుంటది. ఏందనుకుంటున్నావు? మంచి తెలివి నీది. నా తెలివి మంచిగా